ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు వరములను ఇచ్చాడండి. నమ్మేవారు ఉంటే హల్లెలూయా చెప్దామా? వాట్ ఈస్ యువర్ గిఫ్ట్? విచ్ వే ఆర్ యూ గిఫ్టెడ్? దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన తలాంతులను ఇచ్చాడు, ఏదో ఒక రకమైన వరములను ఇచ్చాడు. కొంతమంది మంచిగా మాట్లాడగలుగుతారు, కొంతమంది మంచిగా పాడగలుగుతారు, కొంతమంది మంచిగా వండగలుగుతారు, కొంతమంది మంచిగా ఆట వేయగలుగుతారు, కొంతమంది మంచిగా నాట్యం వేయగలుగుతారు, కొంతమంది మంచిగా మ్యూజిక్ వాయించగలుగుతారు, కొంతమంది మంచిగా ఏ పని చేసినా చక్కగా సర్ది చేస్తారంట, కొంతమంది చక్కగా చక్క పెట్టేవారంట. దే ఆర్ నోన్ టు బి ఆర్గనైజర్స్. ఈరోజు ఇక్కడ ఉన్న మిమ్మల్ని ప్రభు నామములో అడుగుతున్నానండి. మేబీ యువర్ పేరెంట్స్ డిడ్ంట్ రికగ్నైజ్, మేబీ యువర్ సిబ్లింగ్స్ డిడ్ంట్ రికగ్నైజ్, మేబీ యువర్ ఫ్రెండ్స్ డిడ్ంట్ రికగ్నైజ్, బట్ ఈరోజు నీలో పెట్టినది నీవు తెలుసుకున్నావా? ఎవరు నీ చుట్టూ ఉన్న వాళ్ళు తెలుసుకోలేదేమో, కానీ నీవు తెలుసుకోవాలి. అపవాది చేయగలిగినంత నీవెవరో నిన్ను తెలుసుకుని ఒకటి చేస్తాడంట. అంతవరకు వాడు సేఫ్. నువ్వు ఎవరో తెలుసుకున్న నిమిషాన వాడికి భయం, ఎందుకంటే నీ పర్పస్లో నువ్వు నడుస్తానికి వెళ్తావు. దేవుడు నీకు ఇచ్చిన పర్పస్ నువ్వు కడముట్టిస్తానికి ప్రయత్నం చేస్తావు. ఈరోజు ఎంతోమంది నోరు తెరిస్తే మనుషుడు చెప్పే డైలాగ్, నాకు తెలియదు, నాకు రాదు, నాకు చేత కాదు. కానీ బైబిల్ భాష చదివితే, నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు అన్నీ సాధ్యం. ఈరోజు మనుషుడి డైలాగ్, లోకం డైలాగ్, నాకు ఏమి రాదు. ఈరోజు వాక్యం చదువుతున్న వారిని ఎంతమంది వాక్యం తగినట్టుగా మన మైండ్ సెట్స్ మార్చుకుంటున్నామండి.